ఓకే, గుణశేఖర్ గారు నమస్తే అండి. ఇది ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 3 weeks అయినట్టుంది కదా సార్? 3 weeks, 4th week. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ సినిమా విషయంలో ఎలా అంటే సినిమా ఫలితం ఎలా ఉంది, మీరు దానిపైన విశ్లేషణ ఏంటి మీది? ఫలితం చాలా బాగుందండి. ఓకే, అది ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు, జనమే చెప్పారు. ఓకే, ఈ 4 వారాల్లో చాలా అత్యధిక కలెక్షన్లో రాబట్టుకున్న సినిమా. ఓకే, అంటే యాక్చువల్గా అయితే ఇండియా అనేది పక్కన పెడితే సౌత్ ఇండియాలో ఒక ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ 60 కోట్ల క్లబ్లో ఓన్లీ థియేట్రికల్ 60 crores క్లబ్లో చేరటం అనేది ఫస్ట్ టైం అండి. ఓకే, ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఏ సినిమాకి అవకాశం దక్కలేదు. అలాగే ఈ 60 crores క్లబ్లో పెద్ద హీరోలు సినిమాలు తప్ప మామూలు సినిమాలు చేరవు, ఓకే, అదొక క్రెడిట్ ఉందండి. అలాగే మొదటి రోజు కలెక్షన్లో తెలుగు సినిమాలు టాప్ 10లో ఇది చోటు చేసుకుంది. అలాగే మొదటి వారం కలెక్షన్లో కూడా ఇది టాప్ 15లో చోటు చేసుకుందండి. ఓకే, ఓకే. ఇది యాక్చువల్గా సినిమా బడ్జెట్ ఎంత అయింది సార్? బడ్జెట్ దాదాపు 80 కోట్లు అయింది సార్. ఓకే, సో యు ఆర్ హ్యాపీ విత్ ద కలెక్షన్స్? వెరీ హ్యాపీ. నేనే కాదు, మనం సినిమా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా. ఓకే, గుణశేఖర్ గారు, అంటే ఇది ఇంకా 4వ వారంలో ఉన్నది. దట్టు ఇప్పుడు నేను చెప్పిన కలెక్షన్ వివరాలు కూడా ఓన్లీ థియేట్రికల్ అండి. ఇంకా మనకి అదర్ బిజినెస్ శాటిలైట్స్ వీడియో ఇవేమీ కాకుండా అనమాట, ఆన్లైన్ ఏమి కాకుండా మాత్రం. సో అందువల్ల ఇప్పటివరకు మనకు థియేట్రికల్ విషయానికి వస్తే బయర్స్ చాలా హ్యాపీగా ఉండడమే కాదు, వాళ్ళందరూ చాలా పెద్ద ప్లస్లో ఉండటం. నైజాం అయితే మీకే తెలియచ్చు ఫిగర్స్, నైజాం ఫిగర్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. సో దానికి సమానంగా ఆంధ్ర సీడెడ్ కూడా ఉండటం విశేషం అండి. అంటే గుణశేఖర్ గారు ఈ ప్రాజెక్ట్తో కొంచెం ఏదో మొత్తానికి సేఫ్లో పడ్డారు, హ్యాపీ అన్నట్టుగా బయట టాక్ ఉంది. అంటే ఓకే, అంటే ఇంత భారీ రిస్క్ చేసి జస్ట్ సేఫ్ ప్రాజెక్ట్ అనుకోవడం అన్నది ఎంతవరకు? జస్ట్ సేఫ్ మించిన విజయం ఏముంది సార్ దీనికి? ఎందుకంటే ఇది బడ్జెటే దాదాపు 80 కోట్లు అన్నప్పుడు, అంటే 80 కోట్ల సేఫ్లో పట్టడం అనేది ఎంత గొప్ప విజయం. ఓకే, ఇది అంటే చాలా గొప్ప విశేషం సార్ ఇది. అంటే మీ దృష్టిలో ఒక 3 కోట్లు పెట్టి తీసిన సినిమా 15 కోట్లు వసూలు చేయడం గొప్ప విషయమా? మీలాగా 80 కోట్లు సినిమా తీసి 90 కోట్లు రావడం గొప్ప? అంటే అది అన్ని సినిమాలకి వర్తించదు సార్. అంటే ఇప్పుడు రుద్రమదేవి లాంటి ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ని మనం మొదలుపెట్టి 3 కోట్లలో తీద్దామని ప్రయత్నించినా జరగదు, తీలం. సో దీనికి ఖర్చు అనేదే చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకని ముందే తెలిసిపోద్ది ఇది. మనం అంటే ముందే దీనికి మనం ఎలా అంచనా వేస్తాం, ఇది 80 కోట్లు తీసాం కదా, 3 కోట్ల సినిమా వాడికి మనం 30 కోట్లు ఇచ్చాం, 80 కోట్లు తీసిన వాడికి 280 కోట్లు ఇద్దామని అనుకోరు ప్రేక్షకులు. మన మార్కెట్ కంటూ ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లో ఇది ఎంతవరకు కరెక్ట్ చేస్తుంది అని మనం ముందే సిద్ధపడ్డాం. దీని మీద ముందే ఖర్చు పెట్టడానికి, అంటే ఆడియన్స్ గొప్ప విజయాన్ని అందిస్తారన్న ఒక నమ్మకమే పెట్టుబడిగా దిగింది ఇది. సో అందువల్ల ఇది చాలా గొప్ప విజయంగానే భావించవచ్చండి. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఎనీ స్టేజ్, షూటింగ్ మధ్యలో కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్లో కావచ్చు, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు ఈ ప్రాజెక్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? 1% కూడా అనిపించలేదండి. ఎందుకంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓవర్ నైట్ డైరెక్టర్ అయినోడు కాదు, ఓవర్ నైట్ సక్సెస్ చూసినోడు కాదు. సో సినిమా ఇండస్ట్రీలో లోతుపాతులు కేవలం డైరెక్టర్గానే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా నాకు మంచి ఫౌండేషన్ ఉంది. సో అందువల్ల ఏ సినిమా మనం తీస్తే ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది పూర్తి అవగాహన ఉన్నవాడిని. సో అందువల్ల నేను నిర్మాతగా స్టార్ట్ చేసినప్పుడే ఇలాంటివన్నీ నేను ఊహించాను. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే, ఒక యుద్ధానికి ప్రిపేర్ అయిన ఒక సైనికుడు అయితే ఎలాగైతే అన్నింటికి సిద్ధపడతాడో అలా సిద్ధపడే దిగని తప్పితే ఇది అసలు ఏ క్షణంలో కూడా ఎందుకు మొదలెట్టాం అనేది అసలు 1% రాలేదు. ఓకే, కానీ ఈ మధ్య మీరు ఒక 2-3 ప్రెస్ మీట్స్లో కంటతడి పెట్టారు. అంటే అఫ్కోర్స్ అంటే ఎంతో పెయిన్ ఉంటే తప్ప అది జరగదు. అంటే ఆ పెయిన్ వెనక గల కారణం ఏంటి, అసలు ఏంటి దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అవటం అండి. కంటతడి పెట్టడం అనేది అది అంటే సందర్భాన్ని బట్టి. ఇప్పుడు అంటే కేసీఆర్ గారు
ఈ సినిమాకి అసలు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంకా వివరించక ముందే నా సినిమా పరిస్థితిని, అంటే ఇంత ఖర్చు పెట్టి ఒక చారిత్రాత్మక సినిమా మొదలుపెట్టాను, ఇలా ప్రభుత్వం వైపు నుంచి నాకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని నేను ఇంకా పూర్తిగా చెప్పకముందే ఆయన ఇవ్వటం అనేది అది అసలు మాటల కన్నా ఒక గొప్ప కృతజ్ఞతాభావం. ఓకే, ఆ కృతజ్ఞతాభావం సందర్భంగా ఎనీ మనిషి, ఇప్పుడు మనందరం ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే చాలా సెన్సిటివ్గా ఉంటాం. ఎస్. సో అది ఒక ఎమోషనల్ మూమెంట్. ఇప్పుడు అలాగా అనుష్క నా సినిమాకి చాలా కష్టపడిన విధానం, దాని గురించే అడ్రస్ చేస్తూ చెప్పాను. ఏంటి, నేను ఒక రుద్రమదేవ్ అనే ఒక నాన్ డీటెయిల్లో స్టోరీ చదివి ఆ పాత్రకి ఎలాగైతే నేను ఇన్స్పైర్ అయ్యానో, ఆ పాత్రని పోషించిన తీరు పట్ల కూడా అనుష్క గారి మీద నేను అంత కృతజ్ఞత ఫీల్ అయ్యి, అది కూడా నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఇదేదో మెలో డ్రామాటిక్గా దానికి మీరు కంటతడి అనేది కరెక్ట్ మాట కాదండి. ఓకే, జస్ట్ ఐ మీన్ టు సే ఎమోషనల్. అది ఓకే, రైట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మిమ్మల్ని బాగా వెన్ను తట్టి ఉన్న మనిషి ఎవరు అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి? ఒకళ్ళని ఇండివిజువల్గా చెప్పలేను సార్, టోటల్ ఎంటైర్ యూనిట్ అండి. ఎంటైర్ యూనిట్. నేను మనం ఇదివరకే చెప్పినట్టుగా 30 ఏళ్ల తర్వాత దాదాపు ఒక చారిత్రాత్మక సినిమా తెలుగులో వస్తుంది. ఓకే, ఎవడో ఒకడు మొదలెట్టాడు, ఎవరో ఒకడు మొదలు పెడితేనే ఒక ట్రెండ్ అంటూ స్టార్ట్ అయ్యేది. సో ఇతనికి మనం ఏ రకంగా సహాయపడవాలని లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, అంటే మనం కొన్ని సందర్భాల్లో మనకు ప్రముఖంగా కొందరు పేర్లు, ఇప్పుడు అల్లు అర్జున్, అనుష్క ఇలాంటి వాళ్ళ పేర్లు మనకి కనబడతాయండి. అలా కనబడని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందువల్ల ఈ పర్టికులర్ ఈ టోటల్ ప్రోడక్ట్ వెనకాతల మాత్రం మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. రైట్. అంటే పర్టికులర్ ఒక పెద్ద మనిషి అంటూ ఎవరు లేరు, పెద్ద అంటే నాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఇండివిజువల్గానే తప్ప, నాకు ఒక పార్ట్నర్ కానీ, నాకు ఒక ఏదో కార్పొరేట్ కంపెనీ కానీ, ఏదో ఒక పొలిటీషియన్ వెన్నుదన్నులు కానీ ఏమీ లేవు. నాకున్న వెన్నుదన్ను అంతా మీరే, తెలుగు చిత్ర పరిశ్రమ. ఓకే, తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను సపోర్ట్ చేసింది. మీరు గత సినిమాల్లో షూటింగ్లో మీ ఫ్యామిలీని పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు అని అంటే షూటింగ్ టైంలో పిల్లలు రావడం కానీ వాళ్ళు అసలు ఇప్పుడు అలా ఎంటర్టైన్ చేయలేదు నాకు తెలిసింది. అలాంటిది ఎన్నడూ లేనిది ఫస్ట్ టైం మీ శ్రీమతి గారు, రాగిణి గారు దీంట్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఏంటి దానికి రీజన్ ఏంటి? అంటే నేను దాదాపు మీరు అన్నట్టుగా నాది ఇది 13వ సినిమా అండి. ఓకే, నా ఈ 10-11 సినిమాల వరకు వాళ్ళు ఇప్పుడు కూడా అసలు మీడియా ముందుకు రావడం కానీ, సినిమా ఫంక్షన్కి నేనే వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళు రారు. సో నా షూటింగ్లు కూడా రారు. ఎప్పుడూ ఏదన్నా ఒక ప్రముఖంగా ఒక సెట్ ఏదన్నా ఇస్తే అది చూడటం కోసం 1-2 సందర్భాలు వచ్చారు అంతే. కానీ ఈ సినిమాకండి అంటే ప్రతి రూపాయి నా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు అండి. ఓకే, దీని మీద నేను పెట్టుబడి పెట్టింది. మీకు ఎక్కడైనా ఏ విభాగంలో అయినా అదనపు సంపాదనలు ఉంటాయేమో కానీ డైరెక్టర్కి ఇప్పుడు ఉండదు. డైరెక్టర్ ఎప్పుడు సినిమాని ఎంత బాగా తీద్దాం, నిర్మాత పెడుతున్న రూపాయి ఖర్చుకి ఏ రకంగా మనం న్యాయం చేద్దాం అని చూస్తాడు. విడుదల సమయంలో డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్లు కూడా చాలామంది వదులుకున్న సందర్భాలు ఉంటాయి. నా విషయం పక్కన పెట్టండి, నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను. సో అంటే డైరెక్టరు నిర్మాతతో చాలా ఎక్కువ రిలేట్ అయి ఉంటాడు సార్, మంచి బాండేజ్ ఉంటుంది. అలాంటి నేను ఓ టెక్నీషియన్గా నేను సంపాదించిన ప్రతి పైసా అది మేము పెట్టాను. తినేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సార్. మనం ఫిల్మ్ మేకింగ్కి వచ్చేసరికి బాగా ఉంటారు. సో అది నేను సహించను. ఎందుకంటే ఆల్రెడీ మనం రిస్క్ చేసి ప్రతి రూపాయి చాలా విలువగా ఖర్చు పెడుతున్నాం సినిమా మీద. ఇలాగా దోచేసే వాళ్ళని మనం ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదు. దీనికి మనంటూ మనుషులు అవసరం అండి. అందువల్ల నా ఫ్యామిలీని అంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉండాలిగా మరి అంతకుముందు. అదేనండి, ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మనం
సినిమాలో రుద్రమదేవిలోనే డైలాగ్ చెప్పాం. రుద్రమదేవి అంటది తన దీన్ని అంగీకరించకపోతే సామంతులు కానీ ఇటు ప్రజలు కానీ ఏ ఇంటిని చక్కదిద్దుకునే ఇల్లాలు రాజ్యాన్ని ఏలలేదా అని. ఓకే, అలాగా మనీ మేనేజ్మెంట్ అండి దేనికైనా. ఇప్పుడు నేను తీసిన ఇందాక మీరు ఏ క్రమంలో వరుస సినిమాలు అంటారు, అసలు వరుస సినిమాలు తీయడానికి నేను చాలా తక్కువ చేశాను. నేను తీసినవే తక్కువ, సో నేను సంపాదించింది కూడా తక్కువే. కానీ ఆ తక్కువ సంపాదననే మనీ మేనేజ్మెంట్ తోటి వేస్టేజ్ కాకుండా ఒక బెటర్ లివింగ్ తను అరేంజ్ చేయగలిగింది నాకు. సో సేమ్ ఇక్కడ ప్రొడక్షన్లో అప్లై చేసినప్పుడు ముందు రూపాయి అనేది వేస్టేజ్ ఉండదు. మనం ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మించిన తృప్తి మనకు వేరేది ఏముంది? అంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్స్ వాళ్ళందరూ ఉన్నారు. మనీ మేనేజ్మెంట్ మిసెస్ చేస్తే మా బ్రదర్ రామ్ గోపాల్ ఆయన కూడా తోడుగా ఉండి ఆయన ఎక్కువ లొకేషన్ స్పాట్లో ఉండి సో చేయడం జరిగింది. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.